ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ప్రభువా యెహోవా మా దేవా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నీవు కలుగజేసిన ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రమును చూడగా నీవు నరుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, నీవు మనుష్య కుమారుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములు వానికి కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రార్థించుకున్నాను. మహాప్రభావము గల మా దేవా యెహోవా, నీ వాక్కులు నడుచునట్టి వట్టి బాటలము మాత్రమే కాలేము మేము. బాటసారుల పాదాల క్రింద బాట వట్టి ప్రాణం లేనిదే. నీ కీర్తనలు ప్రతిబింబించు వట్టి దర్పణాలము కాలేము మేము. దర్పణానికి తెలిసింది ప్రతిబింబించడం మాత్రమే. మృదువుగా వినిపించు ప్రతిధ్వనులం కాలేము మేము. మాటలనే వీణా తంత్రులలో ఒకటి మాత్రమే పలుకుతుంది ప్రతిధ్వనిలో, కానీ పాటలోని ప్రతి మాట మరలా పుట్టి నిలిచిపోతుంది. అలానే నీ పాటను పాడినప్పుడల్లా నీ మాటలే మా పాటగా మారి మమ్మును బలపరచుము స్వామి. స్వరం మాలో ఒక భాగం మాత్రమే, మేము సంపూర్ణంగా మీ సొత్తు. సర్వసృష్టికి కారణభూతుడైన దేవా యెహోవా, మీ కృపా బాహుల్యం చొప్పున మీరు మాకు అనుగ్రహించిన ఈ తలాంతులతో మిమ్మును కొనియాడుటకు, మీ ప్రేమను వివరించుటకు, ధ్యానించుటకు, ఉజ్జీవించబడుటకు మీరు మాకు అనుగ్రహించిన మరో అవకాశం కొరకు మీకే స్తోత్రాలు. యేసుదేవా, లోకంలో జీవమిచ్చావు, కల్వరిలో మా కోసం నీ ప్రాణాన్ని దారబోసావు. నిన్ను మించి ప్రేమించేవారెవరు ప్రభు? అందుకే మా జీవితంలో ఏ సమయమైనా యేసునామమే శరణం, ఏ కాలమైనా యేసునామమే శరణం. మా సంఘ పెద్దల తొలితరం వారికి మీరు అనుగ్రహించిన ప్రేరణతో ప్రారంభించబడి కొనసాగింపబడుతున్న గాన జయంతి కార్యక్రమానికి మీరే నాయకులుగా, మీకే మహిమ కలిగినట్లుగా నడిపించమని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఏ సమయమైనా ఏ స్థితిలోనైనా
ఆకాశ విశాలమును భూమిని దాని సంపూర్ణతను కలిగించిన వాడు యెహోవాయే. సృష్టి అంతయు ఆయన చిత్తమే. దేవుని నోటి మాట వెలుగును చీకటిని వేరుపరచెను. జలములు ఆకాశములు విడిపోయెను. సూర్యుడు తారలు చంద్రుడు వెలిసెను. భూమిపై గిరులు తరులు మొక్కలు కలిగెను. సకల ప్రాణులు ఆకాశ పక్షులు జల సంపద అలరారెను. దేవుని పోలికతో తన స్వహస్తాలతో దేవుని స్వరూపమందు మట్టికి జీవమిచ్చెను. తొలి నరుడు ఆదాము నరుడాయెను. అతని ప్రక్కటముగా హవ్వగా రూపొందెను. ఏదైనా వనము వారికి నివాసమాయెను. సకల సృష్టిపై యెహోవా వారికి అధికారమొసగెను. అవతరించిన అందాల సృష్టి విధాత దృష్టికి మంచిదాయెను. మహిమగల యెహోవా స్వరము సర్వ సృష్టిని కలుగజేసెను. మహిమగల యెహోవా స్వరము సర్వ సృష్టిని కలుగజేసెను. సృష్టి అంతయు దేవుని మాటయే, కలిగినదంతయు ఆయన చిత్తమే. మహిమగల యెహోవా స్వరము సృష్టి అంతయు దేవుని మాటయే, చీకటిని వేరుపరచెను. వెలుగు వెలసెను పగలుగా, చీకటి నిలిచి రేయిగా. జలములు ఆకాశము వీడిపోయెను. జలరాశులు సంద్రాలుగా, వృక్ష శ్రేణితో ఆరిన నేలగా.
వెలసెను కాలగతులకు గుర్తులుగా రేయి పగటిని ఏలగా అవతరించే అందాల సృష్టి మంచిగాయను విధాత దృష్టికి ఆకాశ పక్షులు ప్రాణులు కలిగెను జీవంతో అలరారెను ప్రాణికోటి భూమిపై నడయాడెను అవతరించే అందాల సృష్టి మంచిగాయను విధాత దృష్టికి దేవుని పోలికతో తన స్వరూపమందుల మట్టికి జీవమును ఇచ్చెను ఇలపై నడయాడెను తొలి మూలాదాముగా హవ్వ తోడుగా ఆది దంపతులతో విరాజిల్లెను ఏదేను వనమునా సృష్టి ధరణికి అధిపతిగా సంపూర్ణమాయను సృష్టి ధరణికి అధిపతిగా ఏదేను వనమందు తమ ఇష్టానుసారం చరించుటకు దేవుడు ఆది దంపతులకు స్వేచ్ఛనిచ్చెను. కానీ పాపమును సంక్రమింపజేయు ఆ వృక్ష ఫలములను కాక తక్కిన చెట్ల ఫలములను భుజింపవచ్చునను ఆజ్ఞను పొందిరి. అయితే సైతాను కుయుక్తికి లోనై ఆ ఫలములనే భుజించి ఆజ్ఞను తిరస్కరించిరి. ఆజ్ఞాతిక్రమణమే పాపము. ఆ కారణాన వారు భరింపరాని శాపానికి ఆహుతులైరి. ఆ శాప ఫలాన సంక్రమించిన పాపం మానవ జాతికంతటికీ అనుభవమాయను. తలంపుల్లో పాపం, చూపుల్లో పాపం, మాటల్లో పాపం, చేతల్లో పాపం, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయేది. జీవితం దుర్భరమైంది, హృదయం కలుషితమైంది, పాపికి రక్షణ అవసరమైంది. అందరం కలిసి త్రాహిమాం క్రీస్తునాథ అనే పాటను నిల్చొని పాడుకుందాం.
లేని నిత్యానందమందము చున్నప్పుడు నిందరునా కెన్ని చేరినా విన్నతనము లేకుండాని వేల మందికి ధైర్యమిచ్చి అన్ని రక్షించి తిరినా అన్న నీకు స్తోత్రమా రాయిమాం క్రీస్తునాథ దయ చూడరావే. దయచేసి కూర్చున్నామండి. మహాపరిశుద్ధుడైన దేవుడు పాపమును ద్వేషించాడు గాని పాపిని చేరదీయ సంకల్పించాడు. పాప రుగ్మతను పారద్రోలి పాపిని చేరదీయ తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపేందుకు నిశ్చయించాడు. అందుకు సాధనాలుగా మానవాల్నే నిర్ణయించాడు. నజరేతు గ్రామాన వసించు మరియాను కన్య సకల గుణ సంపన్నురాలు. ఆమె యేసేబును పురుషునికి ప్రదానము చేయబడెను. ఒక శుభ సమయాన స్వర్గధామాన నిలుచు గాబ్రియేలు ఆమె కడకు ఏతెంచి, మరియా, సకల స్తోత్ర దూత గణముల డోలికల నూగు పరలోక దాముడు నీకు కుమారుడై జన్మించును. అతడు పాప సంద్రాన దరిగాక విలపించు ఆర్తులకు చేయూతనిచ్చి సంరక్షించును. ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. నీ పరిశుద్ధ జీవితంతో దైవ నౌక్యతను పొందావు. ఆది దంపతుల పాపం రూపుమాపను కన్యకు గర్భం అనే ప్రవచన నెరవేర్పుకు తొలి సాధనంగా అద్వితీయ కుమారుని లోకానికి పరిచయం చేసే తొలి జ్యోతిగా వసివాడదు నీ పావన చరిత. రక్షకుని మాతృమూర్తిగా వెలుగొందెదవని దేవుని దూత దీవించెను. సకల సుగుణాల కనగోట మరియా మరియా పావన చరిత. సకల సుగుణాల కనగోట మరియా మరియా పావన చరిత. వసివాడదు నీ కీర్తి రక్షకుని మాతృమూర్తి. వసివాడదు నీ కీర్తి రక్షకుని మాతృమూర్తి. దైవయోగ్యత దీపిక ధుర మధుర శోభిత. పరిశుద్ధ జీవితంతో పరమాత్మ దయనొందితివి. నీ పరిశుద్ధ జీవితంతో అద్వితీయ తనని మోసే భారం
తనయుని మోసే భారం ప్రభవించు ఘనత ప్రవచనాల తొలివాక్కుగా వెలుగొందుదు నీవు ధన్యమూర్తిగా వెలుగొందుదు నీవు ధన్యమూర్తిగా దైవయోగ్యత దీపిక మధుర మధుర శోభిత దైవయోగ్యత దీపిక మధుర మధుర శోభిత సకల సుగుణాల కలగోత మరియా మరియా పావన చరిత సకల సుగుణాల కలగోత మరియా మరియా పావన చరిత దైవయోగ్యత దీపిక మధుర మధుర శోభిత ఆది దంపతుల పాపం రూపుమాపను కన్యక గర్భం ఆది దంపతుల పాపం రూపుమాపను కన్యక గర్భం పరమసుతుని లోకానికి పరిచయం చేయగా పరమసుతుని లోకానికి పరిచయం చేయగా ప్రసన్నత దీవెన ప్రసరించు తొలి జ్యోతిగా వాసిల్లుదు నీవు ఈ లోకాన వాసిల్లుదు నీవు ఈ లోకాన దైవయోగ్యత దీపిక మధుర మధుర శోభిత దైవయోగ్యత దీపిక మధుర మధుర శోభిత సకల సుగుణాల కలగోత మరియా మరియా పావన చరిత సకల సుగుణాల కలగోత మరియా మరియా పావన చరిత వసివాడదు నీ కీర్తి రక్షకుని మాతృమూర్తి వసివాడదు నీ కీర్తి రక్షకుని మాతృమూర్తి దైవయోగ్యత దీపిక మధుర మధుర శోభిత దైవయోగ్యత దీపిక మధుర మధుర శోభిత దైవయోగ్యత దీపిక లోకరక్షణ సాధనానివి అంటుంది దేవదేవుని సంకల్పం. కానీ మరియ గర్భవతి అని తెలుసుకున్న సమాజం తన సహజమైన వెనుకబాటు మాటల ఈటలను విసరడం మొదలుపెట్టింది. మరియను ప్రదానం చేసుకున్న యేసేపు మనస్సు తూట్లు పడవసాగింది. భవిష్యత్ జీవితంపై మదిలో నిండిన ఆశలు ఆవిరైపోగా వేకువనే చీకటి కాగా రేగిన అలజడికి ఎవరిని నిందించాలో తెలియక లోలో రగిలే ఆరని జ్వాలనలు మౌన శోకంతో ఆర్పలేక రహస్యంగా విడనాడుటయా లేక తలవంచుటయా అని తనలో తాను యోసేపు కురింగిపోసాగాను. ఆవి
జీవిత
నలిగిన హృదయం దేవునికి ఇష్టం. వేదనతో విధాతను స్మరించిన యోసేపునకు స్వప్నమందు దేవదూత జరగబోవు లోక రక్షణ కార్యాన్ని, దైవ ప్రణాళికను వివరించింది. దైవ ప్రణాళిక విస్తృతమైంది, సంకుచిత మానవ సమాజానికి అందనిది. కాలం సంపూర్ణమైనప్పుడే దేవుని కార్యం లోకం గుర్తిస్తుందని గ్రహించిన యోసేపు హృదయం చిరుగాలి అలలపై దూది పింజమై తేలియాడింది. అది అబియా యాజక వర్గానికి చెందిన జకర్యాను యాజకుడు, అతని భార్య అయిన ఎలిజబెత్తుతో యూదా కొండసీమలో నివసించుచుండెను. వారిద్దరూ ప్రభుని సంకల్పమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు యెహోవా దృష్టికి నీతిమంతులై ఉండిరి. కానీ ఎలిజబెత్ గొడ్రాలు, ముసలితనంలో దేవుని దయ వలన గర్భం దాల్చింది. గర్భాన పుట్టినది మొదలు పరిశుద్ధాత్మతో నిండుకొని తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకును, అవిధేయులకు నీతి మార్గంగాను, సర్పసంతానానికి దేవుని హెచ్చరికగాను యోహాను ప్రసవించే భాగ్యం పరిశుద్ధాత్ముడు తనకిచ్చాడని ఎలిజబెత్ మదిలో తెలియని ఆనందం. కన్యగానే మాతృత్వం లోకరక్షణ సాధనం. దీన స్థితిలోనున్న తన జనులకు యుగాంతం వరకు కనికరించుచు గర్విష్ఠులను చెదరగొట్టి నిత్య రాజ్య వారసులుగా చేయు సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు తన గర్భాన ప్రభవించుదని మరియ మదిలో ఆనందం. పాపి కోసం మహిమ రూపుని రక్షణ ప్రణాళిక విసిదమైన ఎలిజబెత్ మరియల మదిలో మధుర పవన సోయగాలు, యూదా కొండ కోనసీమలో రక్షణ స్తోత్ర గీతాలు. So
అది కైసరు పరిపాలనా కాలం. ప్రజాసంఖ్య రాయవలనను ఆజ్ఞాయను. ఆ ఆజ్ఞానుసారం పెద్దలు పిల్లలు అందరూ తమ తమ నివాస స్థలములను వీడి తమ తమ గోత్రానుసారం వారి సొంత గ్రామాలకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశమునకును గోత్రమునకును చెందినవాడు కనుక తనకు ప్రదానము చేయబడిన మరియతో కూడా బెత్లెహేము చేరెను. ఏ తెంచిన ప్రజలతో కిక్కిరిసిన సత్రములందు విశ్రమించ చోటు దొరకలేదు. కడకు పశులశాల యందు పాప భయాంధకారాన్ని పారద్రోలుచు భాను సహస్ర కాంతితో యేసు జనించెను. ఆనంద సుమాలు విరబూసెను. ఇదిగో సర్వమానవాళికి ఆనందదాయకమగు సువార్త ఇదియే. దావీదు పట్నం అందు నేడు రక్షకుడు ఉదయించెను. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. పశులశాలలో పాత పొత్తిళ్ల గుడ్డలో చుట్టబడి ఉన్న ఆయనను చూసి దర్శించండని దైవదూతలు ఆకాశ వీధిలో సన్నుతి గీతాలను ఆలపించాయి. Yesu jenifa
దేవుని గొర్రె పిల్లగా పాపిని త్రోసి వేయగా రక్షించి పరమున చేర్చును లోక పాపము మోసెను దేవుని గొర్రె పిల్లగా పాపిని త్రోసి వేయగా రక్షించి పరమున చేర్చును పరముల పాపము చీకటి పారదూలను తన వెలుగులో పరముల పాపము చీకటి పారదూలను తన వెలుగులో మహానందమాయగా యేసు జనింపా మహానందమాయగా యేసు జనింపా సంబరమే సర్వలోకాలకి ప్రవచనములు ఇలలో ఫలించిన వేళ ప్రవచనములు ఇలలో ఫలించిన వేళ మహానందమాయగా యేసు జనింపా మహానందమాయగా యేసు జనింపా మెస్సయ్య జన్మించిన రాత్రి ఆకాశ వీధిని వెలుగు తీగలు అల్లిబిల్లిగా అల్లుకున్నాయి. పశువులశాల ధవలకాంతితో వెలుగా పశువులు సైతం ఆనంద పారవశ్యం చెందాయి. సకల జీవరాశుల స్తోత్ర గీతాలను ఆలపించాయి. రాజభవనంలో శృతిమెత్తని పాన్పులపై పవలించాల్సిన బాలయేసు పాత గుడ్డల పొత్తిళ్లలో పరిండెను. జీవదారిగా దరికే తెంచిన ఆయనకు అమ్మ ఒడియే పాన్పాయను.